మిచాంగ్ తుఫాను రైతుల్ని నిండా ముంచేసిందని చెప్పాలి. బాపట్ల జిల్లాతో పాటు కోస్తాలోని 8 జిల్లాలపైన దీని ప్రభావం ఉండడంతో పూర్తిగా రైతులందరూ కూడా నష్టపోయారు. ముఖ్యంగా బాపట్ల జిల్లాకు సంబంధించి అటు వరితో పాటు పసుపు, అదేవిధంగా మిర్చి, అదేవిధంగా వేరుశెనగ పంటలన్నీ కూడా పూర్తిగా నీటి పట్టమైపోయాయి. ప్రస్తుతం బాపట్ల సమీపంలోని కర్లపాలెం గ్రామంలో మనం ఉన్నాము. బాపట్ల సమీప ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ఆర్టీవీ పర్యటిస్తుంది. తుఫాను తర్వాత ఇక్కడ రైతాంగం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, పంట నష్టం ఏ విధంగా ఉందో అనే అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆర్టీవీ ఈ అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఇక్కడ ఒకసారి కర్లపాలెం ప్రాంతంలో చూడొచ్చు. దారుణమైన పరిస్థితి మనం చూస్తే నిజంగా రైతు కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే మిర్చి పంట ఏ విధంగా నీటి మునిగిపోయిందో మనం ఒకసారి చూస్తే కనుక అర్థమవుతుంది. మిర్చి పంటని ఒక 20 రోజులు 30 రోజులు అయి ఉంటుంది వేసి, కానీ పూర్తిగా కూడా పంట అంతా నష్టపోయిన పరిస్థితి ఒకసారి మనం చూస్తున్నాము. బాపట్ల సమీపంలోని కర్లపాలెం అనే ప్రాంతంలో మొత్తం కూడా కనుచూపు మేరలో మొత్తం అంతా కూడా వాటర్తో నిండిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇదంతా కూడా మిర్చి పంట. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మొక్కను చూస్తే కనుక మిర్చి దాదాపు ఈ సైజులో ఉన్నటువంటి మొక్క ఇంకొక 15-20 రోజులు కొంచెం పెరిగి తర్వాత ఒక నెల రోజులు అది వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ నాటు మిర్చి పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ మొత్తం మొక్కలన్నీ కూడా దీనికి కొంత మిర్చి వచ్చిన దృశ్యాలు కూడా మీరు చూడవచ్చు. ఈ చెట్టుకి ఆల్రెడీ ఒక కాయ కూడా మనకి కాసింది. నాటు మిర్చి ఇటువైపున బాగా ఫేమస్. గుంటూరు, బాపట్ల సైడు మిర్చి బాగా పండుతూ ఉంటుంది. దీనికి వరల్డ్ వైడ్గా కొంత గుర్తింపు కూడా ఉంది. అలాంటి మిర్చి పంటలు ఇప్పుడు ఎక్కడికక్కడ నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ మొక్కలన్నీ కూడా మునిగిపోయాయి. ఎక్కడా కూడా ఇవి అంటే పనికిరావు, ఇంకా అన్నీ కూడా చచ్చిపోతాయి. ఎందుకంటే చిగుళ్ళలోకి మొత్తం అడుగులు లోపల వేరుల్లోకి మొత్తం కూడా నీరు ఇంకిపోవడంతో పూర్తిగా ఇదంతా కూడా కొల్లిపోయే అవకాశం అయితే ఉంది. బతికే అవకాశం లేదనేది రైతులు చెప్తున్న మాట. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఈ చివరి నుండి మీకు కనుచూపు మేరలో మా కెమెరామ్యాన్ ఫనీ మీకు చూపిస్తున్నారు. మొత్తం కూడా కనుచూపు మేరలో ఎక్కడా కూడా మీకు పంట అనేది కనబడదు, మొత్తం వాటరే కనబడుతుందంటే ఎంత దయనీయ స్థితిలో రైతన్న ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టానికి సంబంధించి ఇంకా ఎన్యూమరేషన్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు తప్పించి రైతులకి ఏ విధమైన పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని దానిపైన ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని, స్పష్టత ఇవ్వలేదని చెప్పాలి. ఒకసారి మీరు చూస్తున్నంత కూడా మిర్చి పంట అంటే నిజంగా పంట పండించే రైతు నిజంగా ఈ నీటిని చూస్తే కనుక గుండె తరుక్కుపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరుగాలం శ్రమించి పంటలు వేస్తూ ఉంటారు, వాణిజ్య పంటలు అంటూ ఉంటారు. మిర్చి కానీ మొక్కజొన్న ఇవన్నీ కూడా పత్తి వాణిజ్య పంటలు అంటూ ఉంటారు. ఈ పంటలు ఇప్పుడు మిర్చి పంటలు కొంత నీటి మునగడంతో వీళ్ళంతా కూడా రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం సాయం చేయాలని కూడా వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు అధికారులు ఎవరు కూడా వచ్చి పొలాలను చూడలేదనేది రైతులు చెప్తున్నమాట. ఒకసారి మీరు మొత్తం కూడా ఇవన్నీ కూడా ఇక్కడ స్ప్రింక్లర్స్ అంటే మామూలుగా వాటర్ అనేది అందుబాటులో ఉండదు. మోటార్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా స్ప్రింక్లర్స్ చేసి ఇదంతా కూడా పైప్ చూస్తున్నాము. స్ప్రింక్లర్ ద్వారా అదే డ్రిప్పింగ్ ద్వారా ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. ఇదంతా బాపట్ల, కర్లపాలెం పరిసర ప్రాంతాల్లో మిర్చితో పాటు వేరుశెనగ, వరి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇక్కడ కర్లపాలెం సమీపంలో ఎక్కువ భాగంలో అయితే మిర్చి పంటను అయితే సాగు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పాలి. మొత్తం కూడా నీట మునిగిపోవడంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. అంటే చిన్న హోప్ అనేది కూడా మనకు కనబడట్లేదు. ఎందుకంటే ఈ స్థాయి నేను నుంచున్నాను చూడండి, దాదాపు మోకాళ్ళ వరకు నీళ్లు వచ్చేసాయి, మొక్కలన్నీ కూడా మునిగిపోయాయి. ఈ వాటర్ వెళ్ళే దారి లేదు. బాగా ఎండలు వేస్తే 2-3 రోజుల తర్వాత ఏమన్నా వాటర్ ఇంకే అవకాశం తప్పించి ప్రస్తుతానికైతే ఈ 2 రోజుల పాటు వాటర్ పొలంలో ఉండిపోయే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా కుళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉందని రైతులు చెప్తున్నారు. చాలా చాలా చోట్ల కూడా ఇలాగూ చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి. మనం చూడొచ్చు మిర్చి ఇక్కడ వీటికి కాయలు కూడా వచ్చాయి. కాయలు వచ్చి ఇరిగిపోయిన పరిస్థితి, తేలిపోతున్న నీళ్ళ మీద తేలుతున్న పరిస్థితి ఉంది. వీటికి కూడా చిన్న చిన్న మిర్చి కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా వచ్చాయి, ఇప్పటికే వచ్చిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇంకొక నెల రోజులు 20-40 రోజుల్లో పూర్తిగా చేతికి వచ్చే అవకాశం అయితే ఉండేది. కానీ రైతులందరూ కూడా ఇప్పుడు ఈ దృశ్యాలని, ఈ మొక్కలను చూసి వాళ్ళంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే రైతుకి ఆ పంటని నమ్ముకుని ఉంటారు, పంటని నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతు ఇవన్నీ కూడా ఈ స్థితిలో ఉండి చూడలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం బాపట్ల సమీపంలో, బాపట్ల ప్రాంతంలో మొత్తం కూడా వర్షమయం అయిపోయిందని చెప్పాలి. అన్ని పంటలు కూడా పూర్తిగా నీట మునిగాయి. అటు కోస్తా జిల్లాలకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా పూర్తిగా అన్ని పంటలు కూడా నీట మునిగి, వరి అయితే దాదాపు అన్ని చోట్ల పూర్తిగా నీట మునిగిపోయింది. ఎందుకు పనికిరాకుండా వరి పంట అయితే ఉండిందని చెప్పాలి. ప్రస్తుతానికి ఇటు బాపట్లకు సంబంధించినటువంటి కర్లపాలెం ఇవంతా కూడా మిర్చి, అదేవిధంగా వేరుశెనగ, వరి అంతా కూడా నీట మునిగి పరిస్థితుంది. అధికారులు పూర్తి స్థాయిలో స్పందించట్లేదనేది ప్రధానంగా రైతులు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, రైతులని ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్ అయితే అటు రైతు సంఘ నాయకులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఫనీతో రాయేష్, ఆర్టీవీ, బాపట్ల నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.